మనతో పాటు ఒక పేరెంట్ ఉన్నారు. ఏంటి నిజంగానా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎంత కొనుక్కున్నారు? ఒక పోస్ట్ 3 కోట్లు అంటున్నారు, మరి ఎంత కొనుక్కున్నారు మీరు? నేను ఐఎమ్ వెరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ, ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. మాది జనగాం డిస్టిక్ నర్మెట్ మండల్ గండి రామారం అనే ఒక మారుమూల ప్రాంతం. మా పిల్లలకు నాకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళకి నేను చిన్నప్పటి ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఐ గేవ్ ది కరేజ్ అండ్ ఎంకరేజ్. నేను చెప్పాను ఎడ్యుకేషన్ అనేది లేకపోతే నో ఆల్టర్నేటివ్ ఇన్ ద సొసైటీ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ తప్ప మీకు ఏ బాగుపడరు అని చెప్పాను. కానీ అదే ఎడ్యుకేషన్లో వాళ్ళు హ్యాబిచ్యువేట్ అయ్యి కష్టపడుతూ శ్రమిస్తూ, నేను కూడా ఒక బీయింగ్ ఏ పేరెంట్గా నేను కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఫ్రమ్ 2nd to 10th వరకు కూడా హాస్టల్లో చదువుకున్నా. ఆ శ్రమ ఏందో నాకు తెలుసు కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదివిపిస్తే వాళ్ళు కూడా నా దారిలోనే చాలా శ్రమ చేసారు. తన పట్టుదలతో ఏదో ఒక ర్యాంకు సాధించాలి, ఏదో ఒక రికగ్నైజేషన్ ఉండాలి, సొసైటీకి ఏదో చేయాలి. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్. ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, లేకపోతే ఇంకోటి టీజీపీఎస్సీ చక్కగా పనిచేయలేదు, ఎవాల్యుయేషన్ చక్కగా చేయలేదు, కొన్ని పోస్టులు కొనుక్కున్నారని చెప్పేసి ఎందుకు ఇంత రాద్ధాంతం అవుతుంది? ఇప్పుడు కొనుక్కున్న మాట అవాస్తవం సార్. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. వీళ్ళ ఏంటంటే వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ రూలింగ్ కోసం, వాళ్ళు నేను చేయాలంటే ఈయనకి పేరు వస్తుంది అంటే ఈయనకి పేరు వస్తుంది అనే దురుద్దేశంతో దీన్ని కంటామినేట్ చేస్తున్నారు తప్ప ఈ పిల్లలు కలుషితం లేని మైండ్ను కలుషితం చేస్తున్నారు. ఇందులో అవాస్తవము. ఇందులో క్రోర్స్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా ప్రాక్టికల్గా చూస్తే ఎవరైనా క్రోర్స్ ఇచ్చేవాళ్ళు లెక్క అయిపిస్తున్నారా? ఎవరైనా వీళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూడండి, మీరు అప్రోచ్ కాండి. ఇప్పుడు టీజీపీఎస్ కానీ రూలింగ్ గవర్నమెంట్ కానీ వీళ్ళ పొజిషన్ ఏంది, తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి, అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా పొజిషన్. ఆ విధంగా ఇవన్నీ ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత మళ్ళీ కోర్టులు కేసులు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్, ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? అంటే ఉద్యోగం నోటి కాడికి వచ్చింది, మళ్ళీ పోయేటట్టుంది కదా, ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ విధంగా కాలయాపన చేస్తే వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. 21 ఏళ్ళ నుంచి రాస్తారు. ఈ 10 ఏళ్ళు కూడా మొత్తం ఇంకా కూడా రీఎగ్జామ్ పెట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. సరే, కోర్టు తీర్పుని గౌరవిస్తాం, కానీ వీళ్ళని కూడా పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ ప్రాక్టికల్ ఏంది, నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది కూడా గమనించాలి కోర్టు కూడా. అంటే కోర్టును మనము హెచ్చరిక చేసేంత మా వ్యక్తులమేం కాదు, దాన్ని కూడా గౌరవిస్తాం. ఇంకా కూడా మాకు అవకాశం ఉన్నది ఫుల్ బెంచ్ పోవడానికి, అందులో కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. మేము తప్పు జరగలేదని అనుకుంటున్నాం. ఏం చెప్తారు అన్న? ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు అలిగేషన్ చేస్తున్న దానికి అంటే మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చెప్పుకోవాల్సింది దాని గురించి చెప్పుకుంటాం అన్న. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంత ఆవేదనకు ఎందుకు వచ్చారంటే, సక్సెస్ అయిన పిల్లల విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత బాధ ఉంటేనే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు అన్న. ఇప్పుడు మా పైన ప్రధానంగా అలిగేషన్స్ ఏం చేస్తారు అన్న వాళ్ళు, ఫస్ట్ యాక్చువల్లీ ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అన్న, ఒక అమ్మాయికి రీకౌంటింగ్లో తగ్గిన మార్కులు అనేది అక్కడ నుంచి వాళ్ళు కోర్టులో వేశారన్న. చాలా ఇష్యూస్ ప్రారంభంగా వేశారు వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వచ్చినాయని, ఇవన్నీ వచ్చినాయని. కేవలం ఒక అమ్మాయి మాకు రీకౌంటింగ్లో తక్కువ వచ్చినాయనే దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ఇదైందని చెప్పేసి ఆ రోజు కోర్టుకి వెళ్ళినప్పుడు టీజీపీఎస్సీ సబ్మిట్ చేయడం జరిగిందన్న. లేదు, ఆ అమ్మాయి కొంత ఫోర్జరీ చేసింది అనేది టీజీపీఎస్సీ సబ్మిట్ చేయడం జరిగింది. జడ్జి గారు, మేము కోర్టులున్న దాన్ని మేము మాట్లాడలేము కరెక్టే, కానీ ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఏముందంటే అన్న, రీఎవాల్యుయేషన్ చేయమని ఉంది. రీఎవాల్యుయేషన్ అంటే ఏందన్నా, మళ్ళీ కరెక్షన్ చేయమని. అంటే కోర్టు కూడా ప్రాసెస్ సరిగా జరిగిందని నమ్మిందన్న. ఇప్పుడు మాకున్న అప్పీల్ మేరకు మేము డివిజనల్ బెంచ్కి వెళ్తామన్నా. ఎందుకంటే మేము సక్సెస్ అయిన క్యాండిడేట్స్, ఇప్పుడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు. నోటిఫికేషన్ అనేది ముందుకు పోతేనే ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే అలిగేషన్ చేస్తున్నారో, ఇంకోటి 3 కోట్ల అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో అన్న, మేము అందరం కూడా పేద మధ్యతరగతి నుంచి వచ్చినామన్నా. 3 కోట్లు అనేది మా కళలో కూడా మేము ఊహించుకోలేమన్నా. దాని గురించి అని మాట్లాడినప్పుడు సో మేము ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అట్లాంటి అలిగేషన్స్కి వాళ్ళు చాలా మనక్షోభకు గురై వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చినారన్న. ఇది శుక్రవారంలో కూడా తీర్పు వచ్చిన తర్వాత చాలా వరకు మీలాంటి యాస్పిరెంట్లే, మీతో పాటు మెయిన్స్ ప్రిలిమ్స్ అయితే రాసిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకు మరి మీ మీద ఎందుకంత అన్న? వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అన్న, మెజారిటీ వాయిస్ ఏది ఉంటుందో అది జనరల్గా ఎక్కడైనా సరే సమాజంలో మెజారిటీ వాయిస్ ఉన్నదాన్ని ఎక్కువ హర్షిస్తారన్న. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు 31,000 మందిలో క్వాలిఫై అయితే 21,000 మంది రాసిరన్న ఎగ్జామ్స్ కూడా. ఇప్పుడు 31,000 మంది క్వాలిఫై అయినప్పుడు 31,000 మంది కూడా రాయాలి కదన్న. ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా రాయలేకపోయారు. 21,000 మంది రాసినప్పుడు 21,000 మందికి ఇవ్వాలని ఏది లేదన్న. ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు వస్తాయి. 563 మందికి న్యాయబద్ధంగా మేము ఎంపికైన వాళ్ళం 563 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అన్నయ్యని. వాళ్ళు ఏంటంటే మెజారిటీ
వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు కొన్ని శక్తులను బట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఎగ్జామ్ అనేది మళ్ళీ మొదటికా నుంచి వస్తే మేము కూడా రాసుకునే ఇది ఉంటుందని ఖచ్చితంగా ఇప్పుడు నేను అటు సైడ్ ఉంటే నేను కూడా అట్లే ఆలోచన చేస్తాను. కాకపోతే ఏంటంటే మెరిట్ బేస్డ్గా ఇప్పుడు మేము అందరం కూడా ఏదో రాత్రికి అక్కడి ఇట్లా చేసి అట్లా చేసి వచ్చిన వాళ్ళం కాదన్న. ఒక్కొక్క పిల్లాడు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో కూడా మేము మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వెళ్ళామన్నా. అట్లా గ్రూప్ 1, 2, 3, 4 ఈ 4 ఉద్యోగాలు కొట్టిన చాలామంది కూడా గ్రూప్ 1లో క్వాలిఫై ఉన్నారన్న. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రాజకీయ ప్రేరేపితంగా ఇట్లా రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మీరు డివిజనల్ బెంచ్కి పోతా అంటున్నారు. ఎన్ని రోజులు ఈ కోర్టుల చుట్టూ తిరిగేసరికి మీకు ఎన్ని రోజుల వరకు న్యాయం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్న మేము ఖచ్చితంగా డివిజనల్ బెంచ్లో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అన్న. ఎందుకంటే మేము మెరిట్తోనే వచ్చినాము, కేవలం మెరిట్తోనే వచ్చినాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మొన్న 35 మంది యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసినామన్న. ఇప్పుడు మేము ఈ అలిగేషన్స్ మేము మంచిగా రాయలేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టినా కూడా రాస్తామన్నా. కాకపోతే మా టైము ఇదంతా మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చుకోలేం కదన్న. ఇప్పుడు అయిపోయింది, ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయింది. నీకేమైనా లోపాలు ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ బయట పెడితే దాని పరంగా కోర్టు కూడా ఏం డిసైడ్ చేస్తుందో దానికి మేము కట్టుబడి ఉంటామన్న. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేవరకొండ చందంపేట సార్, మా మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ, బండ మీద తండ, లమ్మాడి ఎస్టీ. మా కొడుకు దశరథ్ 363 ర్యాంక్ వచ్చింది, 98 ర్యాంక్ వచ్చింది. డిఎస్పీ అవుతాడు, ఆఫీసర్ అవుతాడు. బాలునాయక్ ఎమ్మెల్యే గారు దేవరకొండ నియోజకవర్గం నుంచి పోలేపల్లి చివరస మీద అందరికి నిలబడి డబ్బు సాటు పెట్టి మాల వేసి, నీ కొడుకు ఇంత కష్టపడి చదివించినావు నాయన, నీ మంచి తెలుగులోడని నాకు ఆయన ఎంతో ప్రెమిసెస్ ఇచ్చి నాకు ఎంతో గొప్పగా వచ్చినట్టు, నాకు దేవుడు కలిగించినట్టు ఆయన నేను ఎంతో మతంలో పోయినా సార్. ఇప్పుడు పోయి 4 నెలలు 5 గ్రూప్ 1లో వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది. 3 జాబులు కష్టపడి చదివిన అంటుంటారు. మరి వాళ్ళేమో 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నారు అని అంటున్నారు. మరి ఎవరికి ఇచ్చిన? పోలేపల్లి నుంచి వచ్చేదానికి ఇప్పుడు ఒక షేటు కాడ 1000 రూపాయలు ఇప్పించుకొని బస్సు ఎక్కి ఈడి దాకా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కాడ పోయి చెప్తా సార్. ఒక మా షేటు ఉన్నాడు, పత్తి బేరం చేస్తే ఆయన కాడ 1000 రూపాయలు అడుక్కొని ఈడి దాకా వచ్చిన. నా కాడ 3 రూపాయలు కూడా లేదు. ఇంత అన్యాయం చేస్తే భగవంతుడు చూస్తారు సార్. మేము ఏం చేయలేవు. ఇంతవరకు చదివించినావు, ఇంతవరకు కష్టపడించినావు. ఇక మా పిల్లలు నోటి మట్ట కొడితే వాళ్ళు బాగుపడని రాజకీయంలో చేసుకొని వాళ్ళ పిల్లలకు చదివించి వాళ్ళ ర్యాంకులు కొట్టించుకోను, రేవంత్ రెడ్డి కొట్టించుకోను, కేటీఆర్ కొట్టించుకోను, కేసీఆర్ కొట్టించుకోను, కవిత కొట్టించుకోను, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా కొట్టించుకోను. ర్యాంక్ చూసుకొని వాడు చదివించుకొని ఇంతవరకు చదివించుకొని మాకు గరీబులము. మాకు రవీందర్ నాయక్ వచ్చినప్పుడు దేవరకొండ నియోజకవర్గానికి హాస్టల్ లేవు, రోడ్లు లేవు. ఆ జవాన్ల 40 ఏళ్ల కింద మాకు ఇష్టం ఉండే. ఇది వచ్చి తెలంగాణ వచ్చిందని కష్టపడి చదివిస్తే 3 సార్లు ఫిలిం క్యాన్సల్ చేసినప్పుడు పాస్ అయ్యిండు. అప్పుడు క్యాన్సల్ చేసిడు. ఆయన బంజారా రైస్లో హాస్టల్లో చదివి కష్టపడి చదివించింది అని ఇంత నోరు కొట్టింది సార్. ఇది ఇంతవరకు వచ్చి మీకు చెప్పిపోతున్నాం సార్. మీ దయ మీ ధర్మం భగవంతుడు చూస్తాడు సార్. అందరి మీద భగవంతుడు ఉన్నాడు, దానికి మించింది ఏం లేదు. ఓకే, చాలామంది చూస్తున్నారు కదా, చాలామంది పేరెంట్స్ అయితే మొత్తం అదే బాధ. యాస్పిరెంట్లు కానీ పేరెంట్స్ కానీ మేము కష్టపడి చదువుకున్నాము. పేరెంట్స్ కూడా పిల్లలు చాలా సంవత్సరాలు కష్టపడి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 3 కోట్లు అని చెప్పేసి మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు. మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఏదైతే కోర్టు తీర్పుకు సంబంధించి మళ్ళీ డివిజనల్ బెంచ్కు మేము అప్పీల్కు వెళ్ళే ఛాన్స్ కూడా మాకుంది. ఖచ్చితంగా డివిజనల్ బెంచ్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అటు పేరెంట్స్ కానీ ఇటు యాస్పిరెంట్లు కానీ ఆశపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.